ఇప్పుడు ఎంబడే చేస్తారమ్మా. సార్ ఏమో నల్లమల కాడికి ఆలోచన చేసొచ్చు, నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి. సరే సార్. సరేనా సార్ ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేట్ అవుతుంది చేస్తాం తల్లి. అది కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేది పని డబ్బులు కొద్దిగా అది చేస్తాం. అది కూడా చూడండి సార్. మాకు గుడం మాకు సెపరేట్గా ఉండాలి సార్, మావన్నీ కలిసి ఉన్నాయి. మా గుడం మాకు సెపరేట్గా చూస్తాం తల్లి, కాలనీగా ఉండాలి సార్ మాకి. అట్లా ల్యాండ్ ఇప్పుడైతే ఇండ్లు ఇస్తాము, ఆ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోండి. ఏం తల్లి ఏమో చెప్తుంది, ఇతరా ముందరికి రా. ఏం పేరు నీ పేరు? లింగమ్మనా? ఏం లింగమ్మ, ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి, ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. అవి ఇండ్లు బజార్లు, చిన్న చిన్న బజార్లు, చిన్న చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలని అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము ఏమైనా స్పెషల్గా ఏదైనా చెంచులది ఏదైనా సీతక్క, ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు, ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదైనా స్కీమ్ పెట్టి ఇచ్చేద్దాం. ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది, నన్ను కాదు మళ్ళా. మంచిదమ్మా పండి. వచ్చే వారంలో ఇండ్ల సార్ ఎక్కడ? ఇండ్ల సార్ ఇక్కడనే ఉన్నాడు, ఇండ్లు ఇచ్చే సార్ అడగాల్సిన సీతక్కని ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారు అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుర్రి. ఈ సార్ వాళ్ళు అందరు వచ్చినా రాకపోయినా సరే నేను వస్తా. సరేనా? ఓకే మంచిది. సరే సార్. ఓకే సార్ మీ ఆరోగ్యం బాగుందా సార్? నమస్కారం సీత.